మీరందరూ టీవీల్లోని పేపర్లోని చూశారు కదా. లేదు, ఎప్పటికీ చూడండి. దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే ఇదే పెద్ద న్యూస్ లాగా చేశారు. ఓకే, అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకుంటే మన రేవంత్ రెడ్డి గారి మీద 89 కేసులు ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. తర్వాత మన అదేంటి కేసీఆర్ గారి మీద 9 కేసులు ఉన్నాయి. మన చంద్రబాబు నాయుడు గారి మీద 19 కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి మీద 29 కేసులు. సో మీరు ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లోని మీరు ఏ రాజకీయ నాయకుల మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. నిజమా? సో ఇక్కడ మనం భయపడాల్సింది ఏమీ లేదు. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. అవునట్లు చెప్పడం మర్చిపోయి నేను ఇండియా వచ్చేస్తున్నాను. ఎప్పుడు వస్తున్నాను అన్నది చెప్తాను మీకు. ఓకే, చెప్పు. ఇంకా 3వ కేసు చూస్తే ఇది చాలా ఆశ్చర్యం. అంటే పూర్వకాలం కూడా అత్యాచారాలు జరిగాయి కదా. ద్రౌపదిని గురించి సైంధవుడు ప్రయత్నం ఆ విషయం మాకు తెలుసులే. చేశాడు. కీచకుడు నానాయాతన పెట్టాడు. సీతాదేవి ఏ టీ షర్ట్ వేసుకుందని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. అంటే అది ఇప్పుడు ఆయన అత్యాచారం అన్నారు. అత్యాచారాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రేప్ అన్నారు. దట్ ఐ థింక్ వాటో వాట్. ఏం పర్లేదు, 2025 మీ అందరికీ చెప్తున్నాను, వీళ్ళందరినీ పిసికేస్తారు. ఓకే, బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? కానీ భర్త ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వను. ఇదిగో దారిలో చేయి పెట్టి ఏకతో సమానం.